మహబూబ్ నగర్ లోని శ్రీ హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందంటూ ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులపై దాడి చేశారు. దీంతో ఆసుపత్రి వద్ద వైద్యులు, మృతురాలి బంధువులు పోటాపోటీగా రాస్తారోకో చేపట్టారు. బాధితులు రాస్తారోకో చేపట్టడంతో 5 కిలోమీటర్ల మేర ఎక్కడికక్కడే వాహనాలు నిలిచిపోయాయి. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విస్తృత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మహబూబ్ నగర్ మండలం కోడేరు గ్రామానికి చెందినటువంటి లలిత అనే మహిళా సంఘాలకు బుక్ కీపర్ గా పనిచేస్తుంది. అయితే ఈమె నిన్న సాయంత్రం తీవ్రమైనటువంటి జ్వరంతో ఆమె హాస్పిటల్లో జాయిన్ కావడంతో శ్రీ హాస్పిటల్ జాయిన్ అయింది, జిల్లా కేంద్రం ఉన్నటువంటి హాస్పిటల్. అయితే అక్కడ జాయిన్ అయిన తర్వాత కూడా ట్రీట్మెంట్ సరిగ్గా అందకపోవడం ఆమె మృతి చెందినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందని చెప్పి అక్కడ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి. దీంతో అక్కడ హాస్పిటల్ వద్ద పెద్ద ఎత్తున కూడా కుటుంబ సభ్యులు భారీ నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి ఉంది. హాస్పిటల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో ఇటు పోలీసులంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. అయితే నిన్న సాయంత్రం జరిగినటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్ విషయంలో నిర్లక్ష్యంగా డాక్టర్లు వివరించారని చెప్పి ఆరోపిస్తూ కూడా ఆమె చనిపోవడం జరిగింది. ఆమె చనిపోవడంతో ఒక్కసారిగా కోల్పోతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బంధువులంతా కూడా అక్కడ డాక్టర్ పై కూడా దాడికి పాల్గొన్న పరిస్థితి. దీంతో ఒక్కసారిగా జిల్లా కేంద్రం వద్ద ఉధృతంగా నడుస్తూ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి డెడ్ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అయితే డాక్టర్లపై దాడులు నిర్వహించిన నేపథ్యంలో ఇవన్నీ ప్రమాదం కావద్దని చెప్పి గతంలో కూడా పోలీసులు హెచ్చరించినప్పటికీ కూడా డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఈ యొక్క మహిళ చనిపోయింది, తమకు న్యాయం చేయాలని చెప్పి వాళ్ళంతా భీష్మించిన పరిస్థితి ఉంది. దీంతో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులంతా కూడా ట్రాఫిక్ తో నిండిపోయి దాదాపు 5 కిలోమీటర్ల కూడా ట్రాఫిక్ నిండిపోయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క వైద్యులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు మరో వైపు ఏదైతే వైద్యులు కూడా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నారు. ఈ ప్రతిసారి రిపీట్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీన్ని కంట్రోల్ చేసినటువంటి బాధ్యత ప్రజల్లో ఉంది. అదేవిధంగా పోలీసులపై ఉన్న నేపథ్యంలోనే వీళ్ళు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ హరిశంకర్.